కొత్తగూడెం జిల్లాలో బొక్క జడ్సన్న గారి ఆధ్వర్యంలో పెన్ డౌన్ కార్యక్రమం సంబంధించిన పోస్టర్ని తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో అటు ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కానీ దశాబ్ద కాలం పైచులుకున్నటువంటి తెలంగాణలో అన్యాయానికి గురేటగారడం జరిగింది. ఈరోజు సకాలంలో వేతనాలు వచ్చే పరిస్థితి లేదు. ఆ వచ్చే 10-12 వేలతో బతకలేక అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మామూలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా ఇంకా సకాలంలో 2 నెలలు 3 నెలలు జీతాలు రాక అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నాం మేము. మరి తెచ్చుకున్న తెలంగాణలో మొట్టమొదటిగా పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. రాష్ట్రంలో పనిచేస్తున్న 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే. మరి ఇవాళ ఈ తెలంగాణలో 5 లక్షల మంది ప్రస్తావన ఎక్కడమని చెప్పి మేము అనేక సార్లుగా అడుగుతూ ఉన్నాము. ఇవాళ అనేక సార్లు నివేదికలు కూడా ఇచ్చినాం మేము. ఇవాళ ఇదే ఇందిరా పార్క్ దగ్గర కూడా మేము పెద్ద స్థాయిలో ధర్నా కూడా నిర్వహించినాం. ఆ రోజు కూడా అన్న కూడా మాకు వచ్చి మద్దతు తెలపడం జరిగింది. యాక్చువల్ రేపు 25వ తారీఖున ఢిల్లీలో కూడా మహాధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోబోయినాం. కానీ కొన్ని అనేక కారణాల వల్ల మేము దాన్ని రద్దు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం జూన్ 12వ తారీఖున జరగబోయే పెన్ డౌన్ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన మేము పలుకుతూ ఉన్నాం. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ అన్నగారు చెప్పినట్టు ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఈ దళారీ వ్యవస్థను తక్షణమే జూన్ 2వ తారీఖు నాడు జరగబోయే జూన్ అవతరణ వేడుకలలో ఈ ఏజెన్సీ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ప్రకారం సమాన పనికి సమాన వేతనము ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి మాట ఇవ్వకపోతే 12వ తారీఖు నుంచి మరో మహా తెలంగాణ ఉద్యమానికి ఖచ్చితంగా నాంది పలుకుతున్నాం. ఆ లోపు 12వ తారీఖు లోపు కూడా హైదరాబాద్ కేంద్రం కూడా మరో మహా పెద్ద కార్యక్రమాన్ని కూడా మేము ఖచ్చితంగా నిర్వహించి తీరుతామని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మేము ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు స్పష్టంగా తెలియజేస్తూ 12వ తారీఖు నుంచి మనం ఈ యొక్క మహాతరమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొందామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఇవాళ అన్ని జిల్లాలో అంటే 12వ తారీఖు వెళ్ళి జరగబోయే పెన్ డౌన్ కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొనాలని మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సన్నాహక కార్యక్రమాలు చేపడుతాం. అందులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెంలో ముఖ్యంగా మన రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి పులి లక్ష్మణ్ గారు చాలా కాళ్ళకు బల్పం గట్టి ఈ సమస్యలు ఇన్ని రోజులకెళ్ళి పనిచేస్తున్నా కానీ ఈరోజు ఎంతోమంది ఈరోజు అసలు బాసినరు. అంతేకాకుండా అత్యంత దారుణం ఏంటంటే ఇప్పుడు దాదాపు 25,500 మంది రిటైర్డ్ అయినరు. ఆ 25,500 మందిని ఎక్కడ కూడా ఈరోజు అపాయింట్ చేయకుండా వాళ్ళ పని భారం అంతా ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్ళ మీద వేసిండ్రు. అది ఎవరికి తెలియని విషయం. సగటున ఒక్కొక్కరు యావరేజ్గా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీతోని 3 లక్షల పని ప్రతి నెల పీల్చుక తింటున్నారు. ఇచ్చే జీతం ఎంత? 22. మళ్ళీ వీళ్ళు ఒక టాటా బిర్లాల లెక్క వీళ్ళ దగ్గర జిఎస్టీ కటింగ్లు రకరకాల కటింగ్లు వీళ్ళ దగ్గర ఏమనుకు ఉందంటే కటింగ్లు వీళ్ళకు ఉంటాయి. లాస్ట్లో మళ్ళీ ఇచ్చే జీతం చేతికి వచ్చేటరకు 13,000 14,000 అలా జీతాలు వస్తాయి. దాంతో ఇల్లు కిరాయి కడతారా, పిల్లల ఫీజులు కడతారా, జ్వరం వస్తే మన దవాఖానకు పోతారా? ఇక పండుగల పబ్బాలు వదిలే అవన్నీ కాదుగా. రోజు రెక్కాడితే కానీ దుఃఖాలని పరిస్థితులలో ఈరోజు వీళ్ళు ఉన్నారు. ఇంకొక బ్రదర్ చెప్పినట్టుగా సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ఏదైతే సమాన పని సమాన వేతనం అనేది ఏదైతే ఇచ్చిండ్రో ఇది ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం దాన్ని పాటించాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈరోజు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా మీరు మద్దతు తెలపాలి. ఎందుకంటే ఈరోజు మీకు డిఏలు ఇస్తలేదు, మీకు పిఆర్సీలు ఇస్తాయి, మీకు ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటారే ఈరోజు మనమైనా బయటపడతాం. ఈరోజు రిటైర్డ్ అయిన వ్యక్తుల వాళ్ళ డ్యూటీని మొత్తం ఈరోజు అన్ని కార్యాలయాల్లో ఈరోజు మొత్తం పనంతా ఈరోజు అవుట్సోర్సింగ్గా చేస్తుంది. ఎందుకు చేస్తున్నా అంటే ఈరోజు వాళ్ళ వేరే గచ్చతనం లేదు. అక్కడికి వెళ్ళి తీసేస్తే బయటికి పోతే ఎక్కడ పనికిరారు. ఎందుకంటే దాదాపు 15-20 ఏళ్ళకి వెళ్ళి ఇళ్ళనే ఉన్నారు. ఇప్పుడు వేరే నౌకరి పోయిన ఏజ్ బార్ అయిపోయిన పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మంచిగా ఆలోచించాలి. పక్కనున్న రాష్ట్రం ఏ విధంగా కర్ణాటక ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది, అవుట్సోర్సింగ్ మనం ఏ విధంగా వ్యవహరిస్తున్నాం అలా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఖచ్చితంగా లక్ష్మయ్య గారు దీనికి కార్యక్రమం పూర్తిగా వట్టి ఉద్యోగుల భద్రత కోసం, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ భద్రతనే కాక రేపు రిటైర్డ్ అయిపోయి మీరు బయట పోయినాక ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళు దాదాపు 95 మంది చచ్చిపోయారు. 95 మందిలో 43 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు, 40 మంది టీచర్లు ఉన్నారు. ఇక తక్కిన వాళ్ళకి ఎంతమంది ఉంటారు మనం అందరూ చెప్పలేం. కాబట్టి ఈరోజు గౌరవప్రదమైన జీతం వాళ్ళకి రావాలి, గౌరవప్రదమైన జీవితం వాళ్ళు జీవించాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళు ఈరోజు సెక్యూరిటీ గార్డు జీతం ఎంత ఉన్నది బయట మీరు పోయి చూడండి. రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సెక్యూరిటీ గార్డు మీ కింద సెక్యూరిటీ గార్డు జీతం ఎంత వస్తుంది, నెలకు ఎంత క్యాష్ తీసుకుంటున్నామని అడగండి. అడిగి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ నీ చేతికి ఎంత క్యాష్ వస్తున్నాయి అడగండి. మీరు ఆ లెక్క కాదు, అన్ని కటింగ్లు పక్కన నీ చేతికి ఎంత వస్తే ఎంత డబ్బుతో బతుకుతుందో అడగండి. ఈరోజు అంత భయం అంటే వాళ్ళు ఎంఏలు చదివి, బిఏలు చదివి, డిగ్రీలు చదివి అదేందా ఈరోజు వాళ్ళ జీతానికి వాళ్ళ చదువుకు సంబంధమే లేదు. కాబట్టి ఇది ఆలోచించాలి. ఖచ్చితంగా
జూన్ 12 డెడ్ లైన్. మీరు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్స్ మీరు వెంటనే ఫుల్ఫిల్ చేయాలి. లేకుంటే పెన్ డౌన్ అనేది ఖచ్చితంగా ఒక పెద్ద ఉద్యమం, మరో తెలంగాణ ఉద్యమం తలపించేదిగా మరి 12వ తారీఖు స్టార్ట్ కాబోతే ఒక అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ తెలియజేసి సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.